తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్లో విరుచుకుపడిన మెరుపు వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 160కి చేరింది. 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మందికి భారతీయులు ఉండగా వారి కోసం బంధువులు ఆందోళన చెందుతున్నారు. భీకర వరద ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆపద వేళ ఆపన్న హస్తం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోషి నది నుంచి ఒక్కసారిగా పోటెత్తిన వరద నేపాల్లో అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, థాడింగ్లపై తొలుత వరద విరుచుకుపడింది. తరువాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, తూర్పు నవాల్ పారసీ జిల్లాల్ని ముంచెత్తింది. వరద వస్తున్న శబ్దం విని చాలా మంది ప్రజలు పరుగులు పెట్టినా క్షణాల్లోనే వారిని బురద కమ్మేసింది. వరద దెబ్బకు నేపాల్లో అనేక భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. నిర్మాణంలో ఉన్న మరో 4 దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లో అంధకారం నెలకొంది. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం బుధవారం ఉదయం టిబెట్లోని గోసాయిన్ కుండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండచర్య విరిగిపడింది. ఈ కారణంగా లిండే నది ఉప్పొంగి వరద పోటెత్తింది. అది భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఫలితంగా మెరుపు వరదలు వచ్చాయి. వర్షాల కారణంగా ఈ వరద రాలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో వందలాది మంది గల్లంతయ్యారు. వారిలో భారత పౌరులు కూడా ఉన్నారు. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లొస్తున్న 77 మంది ఈషా ఫౌండేషన్ కు చెందిన వారు గల్లంతైన వారిలో ఉన్నారు. యాత్ర నుంచి తిరుగు పయనమై ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విపత్తు జరిగింది. ఈ విషాదం పట్ల ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 450 మందికి పైగా యాత్రకు వెళ్లి తిరిగొచ్చారని, ఒక బ్యాచ్లోని వారే చిక్కుకుపోయారని ఆయన వివరించారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారున్నారు. నేపాల్కు 57 మంది వెళ్లగా వారిలో 37 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కోల్కతాకు చెందిన 32 మంది పర్యాటకులు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి గల్లంతైనట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళం, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ సైతం తమ రాష్ట్రాల పౌరుల సహాయార్థం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న రసువాలో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించింది. గల్లంతైన విదేశీయుల్లో అమెరికా, బ్రిటన్, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారున్నారని తెలిపింది. వరదల నేపథ్యంలో నేపాల్ పొరుగునే ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న బ్యారేజీ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తివేశారు. యూపీలోని మహారాజ్గంజ్, ఖుషీనగర్ జిల్లాల్లో గండక్ నదీ తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నేపాల్తో ఉన్న 1751 కిలోమీటర్ల సరిహద్దు వెంట సశస్త్ర సీమా బల్కు చెందిన 18 బృందాల్ని రంగంలోకి దించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని గఘర, మహాకాళి నదుల వెంట ఆయా బృందాలు పర్యవేక్షణ చేపట్టాయి. సహాయక చర్యల కోసం 12 హెలికాప్టర్లు, 5 డ్రోన్లను నేపాల్లో సైన్యం వినియోగిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి 100 మందికి పైగా సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 30 మందికి పైగా కాఠ్మాండూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్ విపత్తుపై ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధాని మోదీ మృతులకు సంతాపం తెలిపారు. ఆపద కాలంలో భారత్ తోడుగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే నేపాల్కు ఆపన్నహస్తం అందించింది. వాయుసేన విమానంలో 10 టన్నుల సహాయక సామాగ్రిని నేపాల్కు భారత్ పంపింది. అందులో ఔషధాలు, నిత్యావసర సరుకులు ఉన్నాయి. నేడు మరో 2 విమానాల్లో సహాయక చర్యల కోసం అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వాయుసేన వెల్లడించింది. కష్టకాలంలో అండగా నిలిచిన మోదీకి అందిస్తున్న సాయానికి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు చెప్పారు.